హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగు రిలీజ్ అయిన సారే జహాసే అచ్చా. టోటల్ 6 ఎపిసోడ్స్ తో రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ చూసాక నా పేరు వచ్చేసి బాగుంది అని నాకైతే నచ్చింది కూడా. ఈ సిరీస్ సేమ్ థీమ్ అండ్ ఇంటెంట్ యాజ్ ఇట్ ఈస్ గా హాట్స్టార్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన సలాకార్ వెబ్ సిరీస్ కి ఎగ్జాక్ట్ గా కాకపోయినా దాదాపు మ్యాచ్ అయిందని చెప్పాలి, ఎక్సెప్ట్ టైమ్ లైన్స్ పోర్షన్ తప్ప. బట్ సలాకార్ లాంటి దారుణమైన వెబ్ సిరీస్ కన్నా కూడా సారే జహాసే అచ్చా సిరీస్ బాగా తీశారనే చెప్పాలి. ట్రీట్మెంట్ వైజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ లాస్ట్ వరకు ఖచ్చితంగా ఎంగేజింగ్ గా ఉంటుంది అండ్ బెస్ట్ రైటింగ్ అనే చెప్పాలి. ఆఫ్టర్ స్పెషల్ ఆప్స్ లాంటి స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూసిన ఫీల్ తర్వాత మళ్ళీ అదే ఫీలింగ్ ఈ సిరీస్ తో వచ్చింది. డైరెక్టర్ లేట్ చేయకుండానే ఫస్ట్ ఎపిసోడ్ లోనే అసలు రా ఎలా ఎస్టాబ్లిష్ అయింది అండ్ తర్వాత జరగబోయే మిషన్స్ ఇవన్నీ కూడా తర్వాత ఎపిసోడ్స్ లో ఎలా హ్యాండిల్ చేస్తారనేది చాలా బాగా చూపించారు. అండ్ సిరీస్ లో ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా రిలయన్స్ లైన్ బేస్డ్ అన్నట్టు చూపించారు. 1974 లో జరిగిన ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఇండియాలో అండ్ 1998 లో పాకిస్తాన్ లో జరిగిన న్యూక్లియర్ టెస్ట్ గురించి కానివ్వండి అండ్ రాలో విష్ణు శంకర్ చేసిన మిషన్స్ ఇవన్నీ కూడా మనకి లాస్ట్ లో కవర్ చేస్తారు అనమాట. నాకైతే సిరీస్ లో ఇద్దరు క్యారెక్టర్స్ బాగా హైలైట్ అయ్యాయి అండ్ పర్ఫార్మ్ చేశారు అనిపించింది. ఒకటి ముర్తాజా క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ నేను రివీల్ చేయను. ప్రస్తుతానికి ముర్తాజా క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే అతను సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసిన విధానం అండ్ అతని క్యారెక్టర్ చాలా బాగా చూపించారనిపించింది. ఎందుకు ఇలా అంటున్నానంటే ఒక పక్క మన హీరో న్యూక్లియర్ బాంబుని ఎక్కడ తయారు చేస్తున్నారని కనిపెడుతుంటే ఇంకో పక్క విలన్ ఏజెంట్స్ అందరినీ డిస్ట్రాయ్ చేస్తుంటాడు అనమాట. అండ్ దట్ వాస్ సో క్విక్ అండ్ కూల్. ఆల్సో నోట్, సిరీస్ వచ్చేసరికి 18+ కొన్ని సీన్స్ వల్ల అది కూడా స్టోరీ అంతా కూడా ఏం లేదు, చాలా సింపుల్. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ ని చేసే ప్రాసెస్ ని స్టాప్ చేయడానికి ఇండియా నుండి రా తరపున విష్ణు శంకర్ అయితే ఇస్లామాబాద్ కి పంపిస్తుంది. సో విష్ణు శంకర్ అసలు ఆ బాంబ్ ఎక్కడ చేస్తున్నారో కనిపెట్టి ఆపాడా లేదా అండ్ లాస్ట్ కి ఏమైనా తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.